రీసెంట్‌గా సీఎస్‌కేకి అండ్ కేకేఆర్‌కి జరిగిన మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. జనరల్‌గా ఒక బ్యాట్స్‌మన్ తను హిట్ చేసిన షాట్ క్యాచ్‌గా వెళ్ళినప్పుడు, ఫీల్డర్ ఇన్ కేస్ దాన్ని మిస్ చేస్తే బ్యాట్స్‌మన్‌కి లైఫ్ వచ్చిందని అంటాం. కానీ ఇక్కడ ముగ్గురు సీఎస్‌కే ఫీల్డర్స్‌కి లైఫ్ వచ్చిందనమాట. అదేంటంటే గైక్వాడ్, బ్రేవిస్ అండ్ సర్ఫరాజ్ వాళ్ళ ముగ్గురు పట్టుకోవాల్సిన క్యాచెస్‌ని మొదట్లో డ్రాప్ చేశారు. కానీ లైఫ్ వాళ్ళకి మళ్ళీ ఇచ్చిన లైఫ్‌ని వాళ్ళు ఫుల్లీ యుటిలైజ్ చేసుకొని సక్సెస్ అయ్యారనమాట. సునీల్ నారాయణ్ తను హిట్ చేసిన షాట్ గైక్వాడ్‌కి క్యాచ్‌గా వెళ్ళినప్పుడు దాన్ని అతను మిస్ చేసాడు. కెప్టెనే క్యాచ్ వదిలేయటం ఏంటి అని అనుకుంటున్న టైంలో మళ్ళీ రెహాన్ ఆడిన ఒక షాట్ క్యాచ్‌గా వెళ్ళినప్పుడు దాన్ని గైక్వాడ్ ఆ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకున్నాడు. రఘువంశీ కొట్టిన షాట్ బౌండరీ దగ్గర బ్రెవీస్‌కి క్యాచ్‌గా వెళ్ళినప్పుడు దాన్ని అతను డ్రాప్ చేశాడు. మళ్ళీ అదే రఘువంశీ క్యాచ్‌ని బ్రెవీస్ తీసుకొని తనకొచ్చినటువంటి లైఫ్‌ని తను యుటిలైజ్ చేసుకున్నాడనమాట. అండ్ లాస్ట్‌లీ రెహానే క్యాచ్ ఫస్ట్ సర్ఫరోజ్ తీసుకోవాల్సింది. కానీ అతను డ్రాప్ చేశాడు. మళ్ళీ తనకు రమణ్‌దీప్ కేస్‌లో లైఫ్ వచ్చిందనమాట. అతని క్యాచ్‌ని తను తీసుకోవడం వల్ల రమణ్‌దీప్ ఔట్ అయ్యాడు. వి ఆల్ నో ఏంటంటే ఒక బ్యాట్స్‌మన్ సెంచరీ స్కోర్ చేసినా కూడా స్టేడియంలో ఉన్న స్క్రీన్ పైన అంతగా చూపించరు. కానీ ఒక ఫీల్డర్ మాత్రం ఒక క్యాచ్‌ని వదిలేసాడంటే ఇంక అతన్ని జూమ్ ఇన్ చేసి చాలా సెకండ్స్ వరకు చూపిస్తారనమాట. సో ఫస్ట్‌లో వీళ్ళు క్యాచెస్ డ్రాప్ చేశారు. కానీ వాళ్ళకి మళ్ళీ వచ్చినటువంటి ఆ లైఫ్‌ని వాళ్ళు యుటిలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి రిగ్రెట్ ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాట్స్‌మెన్‌కి కూడా లైఫ్ వచ్చింది. కానీ వాళ్ళు దాన్ని యుటిలైజ్ చేసుకోలేకపోయారు. సో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు. దాని కాన్సిక్వెన్స్ గానే సీఎస్‌కే మొన్న మ్యాచ్ గెలిచింది.